నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండేళ్లలో కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం. మనబడి మన పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెల్లడి. రమేష్ హాస్పిటల్లో విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్. రానున్న రోజులలో 30 గుండె మార్పిడి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించాం. డాక్టర్ రమేష్ బాబు వెల్లడి. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు, వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నిరసనలు. వైసీపీ పాలనలో అహంకార రాజకీయాలు, ప్రజలు అలాంటి రాజకీయాలకు ముగింపు పలికారన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, పారిశ్రామిక భద్రతను సమగ్రంగా బలోపేతం చేస్తూ గత 2 ఏళ్లలో చారిత్రక పురోగతి సాధించినట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మార్చి 2020 నుండి నిలిచిపోయిన భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్దరించిందని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కార్మికులకు అనేక సేవలు చేరువయ్యాయని వెల్లడించారు. ప్రమాదకర పరిశ్రమల్లో ప్రతి 3 నెలలకోసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంబులెన్స్ సేవల కోసం ముఖ్యంగా 3 అంబులెన్సులు సిఎస్ఆర్ మద్దతుతో సమీకరించడం జరిగింది. అత్యవసర ఆరోగ్య సంస్కరణ సేవలను బలోపేతం చేయడం కోసం ఈ 3 అంబులెన్సులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 అంబులెన్సులు అలాగే స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 1 అంబులెన్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ప్రతి కార్మికుడు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విధంగా ఈ శాఖ ముందడుగు వేస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేసాం అనేది ఈఎస్ఐ ద్వారా పోల్చుకుంటే పూర్తిగా శూన్యం. వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా స్కూల్కు హాజరయ్యారు. ప్రభుత్వ స్కూల్లో స్టూడెంట్స్ కు అందించే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ముందుగానే ప్రభుత్వం చేరవేసింది. దీంతో స్కూల్స్ తెరిచిన రోజు నుంచే వాటిని స్టూడెంట్స్ కు అందించనున్నారు. డ్రాప్ అవుట్స్ ను తిరిగి స్కూల్స్ కు రప్పించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మనబడి మన పండుగ కార్యక్రమం ద్వారా 1వ తరగతి, 6వ తరగతిలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు పండుగ వాతావరణం కల్పించేలా విద్యార్థులతో స్వాగత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఈఓ సలీం బాషా వెల్లడించారు. జిల్లాలో ఉన్న దాదాపు 1050 పాఠశాలలు ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషు తెలిపారు.
ప్రస్తుతం డొక్కా సిద్దమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా పాఠశాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంవత్సరం డ్రాపౌట్ సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందించడం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగా అయితే 97.7% దాకా మరి విద్యార్థులందరూ మిడ్ డే మీల్స్ తీసుకోవటం, అది కూడా ఈ డ్రాప్అవుట్స్ తగ్గించడానికి తీసుకునే చర్య. అలాగే విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి ఫ్యాన్లు, లైట్లు, టేబుల్స్, బెంచెస్ కానీ, అలాగే ఇదే టాయిలెట్స్ చక్కగా మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి సదుపాయాలు కల్పించడం పాఠశాలలో జరిగింది. అలాగే ఎక్కడా కూడా విద్యార్థులు డ్రాప్అవుట్స్ లేకుండా ఉండడం కోసం వివిధ రకాలుగా మరి ఉపాధ్యాయులు, ఎంఈఓస్ అందరూ కూడాను చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఇంకా తల్లిదండ్రులు ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద మరి తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా మరి 15,000 రూపాయలు తల్లి యొక్క అకౌంట్స్లో వేయటం జరుగుతుంది. అలాగే విద్యార్థికి కావాల్సినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా విద్యార్థులు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే యూనిఫామ్స్, అలాగే షూసు, అలాగే సాక్స్, బెల్ట్, ఇవన్నీ కూడాను అన్ని విద్యార్థికి ఏవైతే కావాలో అన్నీ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆర్థికంగా కూడాను బలోపేతం చేస్తున్నారు తల్లిదండ్రులకు కూడాను. మరి ఇవన్నీ కూడాను విద్యార్థులు డ్రాప్అవుట్స్ తగ్గించడానికి తీసుకునే చర్య. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి 1,225 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 981 కోట్ల సంక్షేమ పథకాలకు 243 కోట్లు అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 29 మంది రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 5,302 మంది రైతుల నుండి 31,836 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 75.49 కోట్లు చెల్లించిందన్నారు. గంజాయి రైత తెనాలి లక్ష్యంగా పనిచేస్తూ 90% వరకు గంజాయి వినియోగాన్ని తగ్గించామని, మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. ఎంత అహంకారమైన పోరాటం, ప్రజలపైన వాళ్ళు చూపించిన ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పనిచేసిన విధానం, ప్రజలు అంతిమంగా తిరిగినప్పుడు తీర్పు ఎట్లా ఉంటుందో తెనాలి ప్రజలు చూపించారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఐతనగర్లో జరిగిన సంఘటన. ఒక సామాన్య ఓటర్గా సుధాకర్ గారు అనే వ్యక్తి ఆయన పోలింగ్ బూత్లో నిలబడినప్పుడు ఏ విధంగా అహంకారంతో ఆనాటి శాసనసభ్యుడు ప్రవర్తించారో, అక్కడున్న వ్యక్తులు ఏ విధంగా ఆయన పైన దాడి చేశారు, ఆ రోజు నుంచి ఆయన పడిన కష్టాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే తపన తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా గ్రీన్ కారిడార్ ద్వారా విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుండి గుండెను తెప్పించి వేద ప్రకాష్ అనే యువకుడికి విజయవంతంగా అమర్చామని ఆస్ట్రమిష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో వైద్య బృందం మాట్లాడారు. చిన్న వయస్సులోనే తీవ్రమైన గుండె వైఫల్యాన్ని ఎదుర్కొని కార్డియాక్ అరెస్ట్ను జయించి ఏఐసిడి సహాయంతో గుండె మీద వేద ప్రకాష్ జీవిస్తున్నారన్నారు. అయితే అన్ని రకాల మందులు, చికిత్సలు చేసినా గుండె పనితీరు సరిగ్గా లేకపోవడంతో గుండె మార్పిడి మాత్రమే యువకుడి ప్రాణాలు కాపాడుతుందని గుర్తించామని చెప్పారు. ఈ సందర్భంలోనే విజయవాడ ఆయుష్ హాస్పిటల్ వారి ద్వారా గుండెను తెప్పించి ప్రకాష్కు అమర్చి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్ కోసం నిపుణులైన వైద్య బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరి మీద ఆధారపడకుండా స్థానికంగా ఉన్న స్పెషలిస్టులతోనే గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 30 గుండె మార్పిడి ఆపరేషన్లు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ మృత్యుంజయ కుమార్, డాక్టర్ జయరాం పాయ్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ జబ్బు హార్ట్ అటాక్ రాకముందే 10-15 సంవత్సరాల ముందే ఆ లోపల కొలెస్ట్రాల్, కాల్షియం చేరుతుంది. అది తెలియక చాలామంది హార్ట్ అటాక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. 50% పీపుల్కి ఏమి లక్షణాలు ఉండవు. సో అందువల్ల ముందే కనుక మనం కనుక్కుంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం సడన్గా వచ్చే హార్ట్ అటాక్ని, సడన్ కార్డియక్ డెత్ అంటాం, అరెస్ట్ని మనం ఆపడానికి ఇది ఒక్కటే మార్గం.
మిగతా ట్రెడ్మిల్ టెస్టులు, ఎకోకార్డియోగ్రామ్లు, మామూలు ఈసీజీలు వాటిల్లో ఏమీ కనపడదు. ఈ ఓన్లీ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో మాత్రమే అది సీడు 20-30 ఏళ్ళ ముందే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బుని, గుండెపోటుని కూడా ఇప్పుడు వైద్యం మొదటి గంటలో చేస్తే ఈ గుండెపోటుకు కూడా ఫస్ట్ 1 అవర్లో చేస్తే 98% సక్సెస్ఫుల్గా మనం పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయొచ్చు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈరోజు బీఆర్ స్టేడియం నుండి పొన్నూరు రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వరకు వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ 6 హామీల్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి శ్యామల, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట అధ్యక్షులు పానుగంటి చైతన్య, గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా, శ్యామల మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారని టీడీపీ మహిళా నేత శివలీల అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో తెలుగు మహిళలు సంబరాలు చేశారు. కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని శివలీల మండిపడ్డారు. ఒక పక్క ప్రగతిని, ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం, మన యువత కోసం, భవిష్యత్తు కోసం 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన రాష్ట్రం మన ఏకైక రాష్ట్రం భారతదేశంలో. ఇలాంటిది మన ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అనేది ఎక్కడ సాధ్యం కాదు. అది ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్లే సాధ్యమైంది. ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని 20 లక్షల ఉద్యోగాల సంకల్పమే లక్ష్యంగా పెట్టుకొని నడుస్తున్న ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో 3 పార్టీలు కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ది కోసం భారతీయ జనతా పార్టీ చేసిన కృషిని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది కోసం అందించిన నిధుల గురించి ప్రజలకు తెలియజేయటం మంచి పరిణామమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీను తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, పీవీఎన్ మాధవ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పేద వర్గాలకు అన్ని పథకాలు అందజేస్తూ విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కానీ, అదేవిధంగా గూగుల్ సెంటర్ విషయంలో కానీ విశాఖపట్నం అన్నీ కూడా మనం సాధించుకోవడం జరిగింది. వేలాది మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉండటానికి ఈ 3 నాయకులు, 3 పార్టీలు మరింతగా కష్టపడి ప్రజలకు సేవ చేయాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని కూడా మేము తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ 3 పార్టీలు కలిసి గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బుల్లెద్దు సుశీలరావు, టీడీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావుపై వైసీపీ ఎస్సీసెల్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 25 సంవత్సరాలుగా దళితుల కోసం, వారి అభివృద్ది కోసం ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి పిల్లి మాణిక్యరావుని కొనియాడారు. తెలుగుదేశం పార్టీలో చేరి దళితులకు మరింత సేవలు అందించవచ్చుననే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందని చెప్పారు. ఆ రోజు దళితుల రావాల్సినటువంటి 20 లక్షల సంక్షేమాలు ఎత్తేసినప్పుడు ఈ దళితుల్లో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్లో ఉన్నటువంటి దళిత నాయకులు ఏం చేస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే మరి అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం మరి ఆనాడు 2014 నుంచి 2019 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు
దళితులను మరి గౌరవిస్తూ మరి దళిత ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం పెట్టి మరి ఆ రోజు మరి దళితులకు ఇచ్చినటువంటి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీలో మనందరం కూడా చూసాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విదేశాలకు వెళ్ళటానికి వీళ్ళు 2 సంవత్సరాల కాలకేయుల పాలన నుంచి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి వచ్చిన శుభ సందర్భంగా అందరూ కూడా పండగ చేసుకుంటా ఉంటే కాలకేయులు రాక్షసులు మాత్రం ఏడుపుతో రోడ్ల మీద పడి ఉచ్చం నీచం మరిచి ఒళ్ళు బలిసిన మాటలు, అహంకారపూరితమైనటువంటి మాటలు, అంటే మేము అని అంటారు. జనరల్గా ఏదో సామెత ఉంటుంది, ఇడిచేసిన వాళ్ళకి ఈదికి పెద్ద అంటారు. అలానే ఇడిచేసి ప్రవర్తిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చంద్రబాబు ప్రపంచ మోసగాడైతే లోకేష్ ఆల్ ఇండియా మోసగాడని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కొరిటపాడు వైఎస్ విగ్రహం నుంచి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఎస్ రత్నం, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. డీఎస్సీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైసీపీ యత్నించింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేశామంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే మంత్రి లోకేష్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. తనపై, తన కుటుంబంపై దాడి జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదన్న అంబటి వచ్చే నెల 29న వినతి పాదయాత్రను తన ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ 6 అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్తాడు, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్తాడు, ఆయన వెళ్తాడు, వెళ్ళి పిచ్చివాగులు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్ ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు. బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన మాట్లాడి అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మేము డోకిపర్రు జడ్పీహెచ్ఎస్ లో రెడీనెస్ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. అదేవిధంగా 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపట్టారు. కార్యక్రమంలో గుంటూరు డిప్యూటీ డీఈఓ జి ఎస్ రత్నం, హైస్కూల్ హెచ్ఎం వి నాగేశ్వరరావు, మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మొగలి రమేష్ బాబు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు చక్కగా విద్యాభ్యాసన జరపాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఈఓ ఎస్ రత్నం ఈ సందర్భంగా సూచించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో నెంబర్ 4 40 ఏళ్ల ద్వారా డిఎస్సి పరీక్ష రాయకుండానే క్రీడల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 421 మంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయవచ్చునని తీసుకున్న విధాన నిర్ణయం ఏదైతే ఉందో అది సామర్థ్యం, ప్రతిభలతో గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలను బోధించేందుకు ప్రతిబంధకాలుగా మారిందని, అస్మదీయులకు దొడ్డిదారిన 382 మంది క్రీడల్లో పాల్గొన్నారనే సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు మంచిది కాదని ఆరోపించారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నట్టుగా ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరగలేదని, ఇది ఒక పెద్ద కుంభకోణంగా మారబోతుందనేది అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న అవకతవకలపై సిబిఐ విచారణ నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ద్వారా ఈ 382 మందిని ఎవరెవరిని నియమించాం, వారికి ఎలాంటి ప్రతిభ ఉంది, క్రీడల్లో ఎలాంటి ప్రతిభ ఉంది, వారి యొక్క విద్యార్హతలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలను ప్రజల ముందు ఉంచి ఈ అనుమానాలని నివృత్తి చేయాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు వైసీపీ నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలోని వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని శంకర్రావు ధ్వజమెత్తారు. కలెక్టరేట్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈఆర్ఓఎస్ మరియు ఏఈఆర్ఓఎస్, బిఎల్ఓ సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఓ కాజావలి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల చట్టాలు, పారదర్శకత మరియు పర్యవేక్షణకు సంబంధించిన బాధ్యతలపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మరియు జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని జంక్షన్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలోని జంక్షన్ల అభివృద్ధికి రానున్న వారం రోజులుగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. రేపు 2వ శనివారం దృష్ట్యా విద్యుత్ లైన్ల సబ్స్టేషన్ మెయింటెనెన్స్ కారణంగా నల్లచెరువు, గాంధీనగర్, సింహపురి ఎస్టేట్, బీజేటీ కాంపౌండ్, డిఎస్ నగర్, దర్గా మాన్యం తదితర ఏరియాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించవలసిందిగా కోరారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణనగర్, కోబాల్పేట, బ్రాడీపేట, అశోక్ నగర్ తదితర ఏరియాలలో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. 341 రకం మినిమం 15,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 14,000, మాక్సిమం 18,500, మోడల్ 17,500. బ్యాడ్కి 355 రకం మినిమం 15,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 17,500, మోడల్ 16,000. ఆర్మూరు మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ రెడ్
కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మాక్సిమం 24,500, మోడల్ 23,500. నెంబర్ 5 మినిమం 15,500, మాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 15,500, మాక్సిమం 21,500, మోడల్ 20,000. బ్యాడ్గి 355 రకం మినిమం 16,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 11,000, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 11,500, మోడల్ 10,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500. బ్యాడ్గి మినిమం 8,500, మాక్సిమం 12,000, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 ఏళ్లలో కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం. మనబడి మన పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెల్లడి. రమేష్ హాస్పిటల్లో విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్. రానున్న రోజులలో 30 గుండె మార్పిడి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించాం. డాక్టర్ రమేష్ బాబు వెల్లడి. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు, వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నిరసనలు. వైసీపీ పాలనలో అహంకార రాజకీయాలు, ప్రజలు అలాంటి రాజకీయాలకు ముగింపు పలికారన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.